ఆదివాసీలు తమ హక్కుల కోసం మళ్లీ పోరాడడానికి రెడీ అవుతూ ఉన్నారు. మా ఊళ్ళో మా రాజ్యం అంటూ నినాదం ఎత్తుకోబోతున్నారు. ఎస్సీ జాబితా నుంచి లంబాడీలను తొలగించాలనే ప్రధాన డిమాండ్తో ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. ఇంద్రవెల్లి సాక్షిగా పోరాటానికి శ్రీకారం చుట్టబోతున్నట్లు ప్రకటించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీలు మరో ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. ఇంద్రవల్లిలో ఆదివాసీ అస్తిత్వ గర్జన జరిగింది. ఈ సభలో 9 తెగల ఆదివాసీ కుల సంఘాలు ఐక్య పోరాటం చేయాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశాయి. ఏప్రిల్ 10న ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం సాక్షిగా 9 డిమాండ్లను నెరవేర్చాలని దీక్షలకు దిగుతామని ప్రకటించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ డిమాండ్లను నెరవేర్చాలని డెడ్లైన్ విధించారు ఆదివాసీలు. ఇక లంబాడీలకు ఎస్టీ హోదా రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి ఆదివాసీ సంఘాలు. జైనూర్ మండల కేంద్రంలో 1970 తర్వాత వలస వచ్చిన మైనార్టీలను వెంటనే తరలించాలని కోరుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఆదివాసీలపై పెట్టిన కేసులు ఎత్తివేయాలనే డిమాండ్లను ప్రభుత్వం ముందు పెట్టారు. ఏజెన్సీ ప్రాంతంలో 100% విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలను 9 తెగల ఆదివాసీలతోనే భర్తీ చేయాలంటున్నారు. మా యొక్క ఉద్యమాన్ని నీరుగార్చడానికి, అణచివేయడానికి, విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి తప్ప నిజంగా ఆదివాసీల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఆదివాసీలకు ఇప్పటికైనా ప్రభుత్వాలు వాళ్ళ ధోరణి మార్చి ఆదివాసీల పక్షాన నిలబడాలనేది ఆదివాసీగా మేము కోరుతా ఉన్నాం. ఇక 2017లో చేపట్టిన ఆదివాసీల హక్కుల పోరాటం ఏకంగా దాడుల వరకు వెళ్ళింది. అక్రమంగా వలస వచ్చిన లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలనేది వారి ప్రధాన డిమాండ్. ఆ మధ్య చేపట్టిన ఆందోళనలు బాష్పవాయు గోళాలు ప్రయోగించే వరకు వెళ్లాయి. అప్పట్లో ఇంటర్నెట్ సేవలు సైతం నిలిపివేశారు పోలీసులు. మా ఊళ్ళో మా రాజ్యం అంటూ బోర్డులు సైతం ఏర్పాటు చేసుకున్నారు. అక్రమంగా తమ జాబితాలో చేరి ఉద్యోగాలు పొందిన వాళ్లు తమ ప్రాంతంలో విధులు నిర్వహించవద్దనే పోరాటం కొన్నాళ్ల పాటు సాగింది. అయితే క్రమంగా ఆ పోరాటం సద్దుమణిగింది. ఇప్పుడు తాజాగా మళ్లీ పోరు జెండా ఎత్తనున్నట్లు ఆదివాసీలు ప్రకటించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 9 డిమాండ్లపై చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. లేకపోతే తమ పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. 2025 ఏప్రిల్ 10 నుంచి ఇంద్రవెల్లి అమరవీరుల స్ఫూర్తితో మరో పోరాటానికి సిద్ధమవుతామని అంటున్నారు